హలో వెల్కమ్ టు ఇట్స్ గీతా శివ. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పుల్స్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చూసారుగా ఎంత స్పైసీగా కలర్ఫుల్ గా ఉందో కర్రీ. నోట్లో ఊరిలు వస్తున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే 4 eggs ని బాయిల్ చేసి పెట్టుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని పులుసు తీసుకోండి. ఇప్పుడు 4 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 3-4 పచ్చిమిర్చిని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూను పసుపు వేసుకొని మరొకసారి అటు ఇటు కలుపుకోండి. అలాగే కొద్దిగా అల్లం పొడి కూడా వేయండి. అల్లం పొడి అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా అంటే జీరా, ధనియాలు, అల్లం, వెల్లుల్లి మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 3 minutes కుక్ చేయండి. 3 minutes తర్వాత టొమాటోస్ మంచిగా కుక్ అవుతాయి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరొకసారి కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2-3 minutes కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న చింతరసాన్ని అందులో పోసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, మంచిగా చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని దానిపైన ఘాట్లు పెట్టి అందులో వేసుకోండి. ఇప్పుడు మరొక 1 minute కుక్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక 1/2 minute వరకు కలుపుకోనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఎగ్ పులుసు చేయడం ఎంత ఈజీగా ఉందో కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. చూడండి, ఎగ్లోకి ఆ పులుసు ఫ్లేవర్ పోయి ఎంత జ్యూసీగా ఉందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది నా కొత్త ఛానల్ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.